హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజీ టెక్ పే ఛానల్. ఈరోజు మనం శాంసంగ్ ఎఫ్ఆర్పి ఫ్రీ టూల్ గురించి తెలుసుకుందాం. ముందుగా క్రోమ్ ఓపెన్ చేయండి. శామ్ ఎండబ్ల్యూ ఎఫ్ఆర్పి టూల్ అని టైప్ చేయండి. క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. నాకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందికి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. నాకు లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 4.9. నాకు డౌన్లోడ్ లింక్ ఇక్కడ ఉందండి. క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసుకోండి. నాకు ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉంది అప్లికేషన్. ఇలా ఇన్స్టాల్ చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. శామ్ ఎఫ్డబ్ల్యూ టూల్ సెటప్ ఓపెన్ చేయండి. ఎస్, నెక్స్ట్ ఇన్స్టాల్. నెక్స్ట్ ఫినిష్. మనకు అప్లికేషన్ ఓపెన్ అయింది. మెయిన్గా వచ్చేసి మనకు శాంసంగ్ సంబంధించి మొబైల్స్ అన్లాక్ చేయడానికి వస్తుంది. అన్లాక్ అండ్ ఎఫ్ఆర్పి, షామీ, ఎల్జీ, ఆండ్రాయిడ్, క్వాల్కామ్, మీడియాటెక్ మోడల్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనం శాంసంగ్ గురించి తెలుసుకుందాం. ఎఫ్ఆర్పి మనకు యూఎస్ఏ మోడల్స్ ఎఫ్ఆర్పి రిమూవ్ కూడా చేయొచ్చు ఫ్రీగా. రిమూవ్ ఎఫ్ఆర్పి సెక్యూరిటీ older than August 2022. రిమూవ్ ఎఫ్ఆర్పి సెక్యూరిటీ ఫ్రమ్ ఆగస్ట్ 2022 December 22 ఓల్డ్. ఇప్పటి ఓన్లీ ఈ డిసెంబర్లో వచ్చిన సెక్యూరిటీ ప్యాచ్ మాత్రమే ఎఫ్ఆర్పి అన్లాక్ చేయవచ్చు. లేటెస్ట్ వర్షన్ వచ్చేసి పెయిడ్ వర్షన్లో పర్చేజ్ చేసి ఎఫ్ఆర్పి రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది. మనకు క్రెడిట్స్ ద్వారా ఎఫ్ఆర్పి రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి సర్వర్ ఆఫ్ ఉన్నట్టుంది. అప్డేట్ రావచ్చు. ఎంటీకే మోడ్లో వచ్చేసి ఫ్యాక్టరీ రీసెట్ చేయొచ్చు. ఎనేబుల్ సీక్రెట్ కోడ్ ఫర్ వెరిజన్, డిసేబుల్ ఫ్యాక్టరీ మోడ్, కేజీ అన్లాక్ టెస్టెడ్, చేంజ్ సిఎస్సి, ఫ్యాక్టరీ రీసెట్ టెస్ట్, ఏడిపి మోడ్లో కూడా చేసుకోవచ్చు. రూట్, మీడియాటెక్, కొన్ని శాంసంగ్ మీడియాటెక్ మోడల్స్ కూడా మనకు ఫ్యాక్టరీ రీసెట్, ఫార్మాటికల్ డేటా, ఎఫ్ఆర్పి రిమూవ్ కూడా చేయొచ్చు. డౌన్లోడ్ మోడ్, సాఫ్ట్ బ్రేక్ ఫిక్స్, ఫ్యాక్టరీ రీసెట్, ఎఫ్ఆర్పి ఓల్డ్ వర్షన్, ఆండ్రాయిడ్ వర్షన్ 5, 6, మెథడ్ 1, మెథడ్ 2 కూడా ఎఫ్ఆర్పి రిమూవ్ చేయొచ్చు. ఆడిన్ ఫ్లాష్ కూడా సపోర్ట్ చేస్తుంది దీంట్లో. మనకి షామీలో వచ్చేసి ఏడీబీ మోడ్లో కూడా ఎఫ్ఆర్పి బైపాస్, ఎంఐ క్లౌడ్, ఆండ్రాయిడ్ 8.1 కూడా చేయొచ్చు. రూట్ కూడా చేయొచ్చు. ఫాస్ట్ బూట్ మోడ్, ఎఫ్ఆర్పి రిమూవ్, సైడ్ లోడ్ మోడ్లో కూడా కొన్ని మోడల్స్ సపోర్ట్ చేస్తాయి. ఫ్యాక్టరీ రీసెట్, రిమూవ్ ఎఫ్ఆర్పి, రీసెట్ ఎంఐ క్లౌడ్ లాక్,
మీడియాటెక్ కూడా చిప్సెట్ వచ్చేసి కూడా ఫ్యాక్టరీ రీసెట్ ఫార్మర్ డేటా కూడా చేయొచ్చు. రిమూవ్ ఎఫ్ఆర్పి. ఏడిఎల్ మోడ్లో కూడా మనం ఎఫ్ఆర్పి రీసెట్ ఫ్యాక్టరీ రీసెట్ కూడా చేయొచ్చు. ఎల్జీ మోడల్స్ ఎంటీకే మోడ్, డౌన్లోడ్ మోడ్, ఏడిఎల్ మోడ్. ఆండ్రాయిడ్ ఏడిబి మోడ్ వచ్చేసి బ్యాటరీ ఇన్ఫర్మేషన్, లాంగ్ రేంజ్, ఎఫ్ఆర్పి రిమూవ్. బ్రౌజర్ మనకు ఎంటీకే మోడ్ ద్వారా బ్రౌజర్ ఓపెన్ చేయడం కొన్ని మోడల్ సపోర్ట్ చేస్తుంది. రిమూవ్ ఎఫ్ఆర్పి. యాప్ మేనేజర్, రూట్, క్వాల్కామ్ చిప్ సెట్ వచ్చేసి మనకు కొన్ని క్వాల్కామ్ మోడల్స్ ఫ్లాషింగ్ కూడా చేయొచ్చు దీని ద్వారా. ఫ్యాక్టరీ రీసెట్, రిమూవ్ ఎఫ్ఆర్పి, యూజర్ డేటా. మీడియాటెక్ ఫ్యాక్టరీ రీసెట్, యూజర్ డేటా, రిమూవ్ ఎఫ్ఆర్పి, అన్లాక్ బూట్ లోడర్, రీలాక్ బూట్ లోడర్, బైపాస్ ఆత్. మనకు ఇన్ఫర్మేషన్ శాంసంగ్ గురించి వచ్చేసి ఏడిబి మోడ్ ఇన్ఫర్మేషన్, మొబైల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఏడిబి మోడ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫాస్ట్ బూట్ మోడ్, ఎంటీకే మోడ్ ద్వారా కూడా శాంసంగ్ ఏ వర్షన్ ఉంది అని చెక్ చేయాలనుకుంటే ఎంటీకే మోడ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అలాగే డౌన్లోడ్ మోడ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఎల్జీలో కూడా ఎంటీకే మోడ్, డౌన్లోడ్ మోడ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సైడ్ లోడ్ మోడ్ కూడా షామీలో సైడ్ లోడ్ మోడ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. నాకు రీబూట్ ఆప్షన్ ఉంటుంది. శాంసంగ్ డౌన్లోడ్ మోడ్, బైనరీ మోడ్, డిఎల్ఎం సిస్టమ్. మనకి ఇవన్నీ కొన్ని మాత్రమే వాడతాం, ఇవన్నీ ఎక్కువ వాడడం. నాకు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎంటీకే మోడ్ ద్వారా సిస్టమ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఏడిబి మోడ్, ఫాస్ట్ బూట్ మోడ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మెయిన్గా వచ్చేసి మనకైతే శాంసంగ్. మీకు నెక్స్ట్ వీడియోలో ఏదైనా ప్రాక్టికల్గా ఎఫ్ఆర్పి రిమూవ్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.